తెలంగాణలో గ్రూప్ 2 పోస్టులను పెంచాలంటూ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మనం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం. మన దగ్గర వెంకట గారు ఉన్నారు. వీడియో తెలుసుకుందాం. అంటే ఏంటి పోస్టులు పెంచాలని డిమాండ్ ఉంది గ్రూప్ 2 పోస్టులు? ఇది గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ గవర్నమెంట్ని మార్చి విద్యార్థులే ప్రత్యేకంగా ఈ గవర్నమెంట్ పోయినటువంటి గవర్నమెంట్ని కక్ష కట్టుకొని వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ని కూలదోయటం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు వేసినటువంటి గ్రూప్ 2 ఏదైతే ఉందో 783 పోస్టులు, వాటిని 2000 వరకు పెంచి విద్యార్థులకి న్యాయం చేయాలని కోరుచున్నాం. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు గత 10 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 పోస్టుల కోసము, గ్రూప్ 2 ఉద్యోగాల కోసము ప్రిపేర్ అవుతున్నారు. మరియు గత ప్రభుత్వం అదిగో నోటిఫికేషన్ ఇదిగో నోటిఫికేషన్ ఊరిస్తూ 5 సంవత్సరాల్లో కాలయాపన చేసింది. కాబట్టి ఈ యొక్క కాలయాపనలో అనేక మంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఎంతోమంది ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీలో లైబ్రరీలో కానివ్వండి, చెట్ల కింద కానివ్వండి, మరియు ఎక్కడ పడితే అక్కడే కుర్చీలు వేసుకొని విపరీతంగా చదువుతున్నారు. కాబట్టి ఈ యొక్క ఎంతోమంది ప్రిపేర్ అవుతున్నారు. ఈ తక్కువ పోస్టులు ఈ యొక్క విద్యార్థుల్ని న్యాయం చేయలేవు. కనుక ఈ యొక్క పోస్టులను 2000 వరకు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఎంతోమంది 6 లక్షలు 7 లక్షల మంది విద్యార్థులు దీనికోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ యొక్క 783 నోటిఫికేషన్లని ఉద్యోగాలు అనేవి ఒక విద్యార్థి ఒక్కొక్క ఉద్యోగానికి 1000 మంది పోటీ పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క ఉద్యోగాల్ని ఈ యొక్క నోటిఫికేషన్ని పెంచి విద్యార్థులకు న్యాయం చేసి అదేవిధంగా ఇంకా ఈ యొక్క విద్యార్థులకి కూడా ఇంకా టైం కూడా ఎక్కువ పెంచాలని కోరుచున్నాం. చాలామంది విద్యార్థులు టైం లేక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఏవీ సిలబస్ గ్రూప్ 2 అనేది ఏవీ సిలబస్ గ్రూప్ 1 అంత సిలబస్ ఉన్నది. కనుక ఆ సిలబస్ మొత్తం కూడా చదవటం కానీ కనీసం రివిజన్ చేయడానికి కూడా ఆ 7-8 నెలలు పడుతుంది. కాబట్టి తక్కువ సమయం కూడా 7-8 నెలలు పడుతుంది. కనుక మీరు టైం కూడా పెంచి ఈ యొక్క నోటిఫికేషన్లో ఎక్కువ అదనపు పోస్టులు కలిపి 2000 వరకు పోస్టులు నింపాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా మాకు న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో ఆ రోజుల్లో మేము పోరాటం చేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. కనుక విద్యార్థుల పక్షాన ఉండి మీరు మాకు న్యాయం చేయాలని ఈ యొక్క సందర్భంగా కోరుతున్నాం. ఎంత పెంచితే బాగుంటుంది? జనరల్గా 783 పోస్టులు పడ్డాయి అంటారు. ఎందుకు ఇంకా ఎంతవరకు పెంచితే మీ డిమాండ్ ఏంటి విద్యార్థులు? మా డిమాండ్ అంటే 2000 కాదు, 3000 దాకా పెంచాలి. 3000 దాకా పెంచితేనే విద్యార్థులకు న్యాయం జరుగుద్ది. కనీసం 1:10 మెంబర్ కానీ 1:50 మెంబర్ కానీ పోటీ పడతారు. ఈ యొక్క 783 అంటే 1000 మంది పోటీ పడాల్సి వస్తుంది. లక్షలలో పోటీ పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క తక్షణమే ఈ యొక్క పోస్టులను పెంచి విద్యార్థులకి ఇంకా టైము ఎక్కువగా పెంచి టైం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రూప్ 3 ఉంది. గ్రూప్ 3 కూడా 1200 దాకా పోస్టులు వేసినారు. అవి దేనికి సరిపో. ఆ యొక్క పోస్టులు కూడా ఒక 3000 దాకా పెంచాలని మేము దీన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఓకే, రైట్. అంటే ఇది గ్రూప్ 2 పోస్టులని 2000కు, గ్రూప్ 3 పోస్టులని 3000కు పెంచాల్సిందే అంటున్నారు. ప్రభుత్వం దిగొస్తుంది అనుకుంటున్నా? తప్పకుండా. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వమే నిరుద్యోగుల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం. నిరుద్యోగులకి తక్షణమే న్యాయం చేసేటువంటి ప్రభుత్వం అని మేము కోరుచున్నాం. ఎందుకంటే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా చూసినారు యూనివర్సిటీలో విద్యార్థులను కానీ, ఈ యొక్క అశోకనగర్లో ప్రిపేర్ అయిన విద్యార్థులు కానీ, మరి 5 సంవత్సరాలు పోస్టుల కోసం పోరాడినటువంటి అన్ని అంశాలు కూడా ఆయనకు తెలుసు. ప్రత్యేకంగా చూసింది. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థుల తరఫున విద్యార్థులకు న్యాయం చేస్తారని ఈ గవర్నమెంట్ని మేము తప్పకుండా నమ్ముతున్నాం. రైట్. అంటే ఇది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది మేమే, నిరుద్యోగులమైనట్టుగా మేమే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మా గురించి అన్నీ తెలుసు, సీఎంతో సహా ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వం మా విన్నపాన్ని మన్నించి, మా డిమాండ్లని మన్నించి నోటిఫికేషన్లో 2000 పోస్టులు గ్రూప్ 2కు, 3000 పోస్టులు గ్రూప్ 3లో పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెంచి కొంత సమయం ఇచ్చేసి ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత పరీక్షని నిర్వహించాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగులు. కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర, ఉస్మాన్ యూనివర్సిటీ. గ్రూప్ 2 పోస్టులు పెంచాలా వద్దా?
గ్రూప్ 3 పోస్టులు పెంచాలా వద్దా? ఇప్పుడు మనం ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర ఉన్నాం. అక్కడ అన్న ఉన్నారు. అన్న ఏం పేరు మీ పేరు? నా పేరు లక్ష్మణ్ అన్న, ఇప్పుడు ఈ గ్రూప్ 2 పోస్టులు గ్రూప్ 3 పోస్టులు పెంచాలా వద్దా? గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలన్న. ఎందుకనంటే చాలా సంవత్సరాల తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ గవర్నమెంట్ వేసింది కాబట్టి ఎన్నో రోజుల నుంచి విద్యార్థులైన వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు గ్రూప్ 2 కోసము. ఎదురు చూస్తూ ఉంటే గ్రూప్ 2 నోటిఫికేషన్, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చారు కానీ తగినన్ని పోస్టులు లేవు అందులో. సో ఈసారి గ్రూప్ 2 చాలా సంవత్సరాల తర్వాత, దాదాపు గవర్నమెంట్ ఫామ్ అయిన 10 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ గ్రూప్ 2 పోస్టులు పెంచితేనే బాగుంటుంది. ఆ గ్రూప్ 3 పోస్టులు కూడా పెంచాలి. పెంచిన తర్వాతనే మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్ కూడా పోస్ట్ పోన్ చేసి ఎగ్జామ్ పెడితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. మీ అభిప్రాయం అది. చాలా మంది ఏమంటున్నారు మీతో తోటి స్నేహితులు, చాలా మంది విద్యార్థులు కూడా గ్రూప్ 2 పోస్టులు పెరగాలని కోరుకుంటున్నారు. పెరిగితే బాగుంటది, విద్యార్థులకు కొంచెం అవకాశాలు వస్తాయి కదా అని ఆశిస్తున్నారు అనమాట. అందరు ఆశతో ఉన్నారు. ఓకే, ఎంత పెంచాలనుకుంటున్నారు? గ్రూప్ 2 కావచ్చు, 3 కావచ్చు, పెంచితే ఎంత పెంచితే బాగుంటది? పెంచితే ఒక 2000 వరకు పెంచితే బాగుంటుంది అన్న. 2000, 2500 వరకు పెంచితే గ్రూప్ పోస్టులు చదువుతున్నటువంటి విద్యార్థులకు న్యాయం అనేది జరుగుతుంది అనమాట. గ్రూప్ 3 పోస్టులు కూడా అలానే పెంచితే బాగుంటది. కొంతమంది అంటే ఇప్పుడు గ్రూప్ 2 పోస్ట్ పెంచితే పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుంది కదా అన్నట్టు అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ పోన్ అయినా పర్లేదులే కానీ పెంచితే బాగుంటది. ఖచ్చితంగా పెంచాలి. ఖచ్చితంగా పెంచాలి. ఒక 2-3 మంత్స్ డిలే అయినా పర్లేదులే కానీ, పోస్ట్ పోన్ అయినా పర్లేదులే కానీ గ్రూప్ 2 పోస్టులు పెంచడం ద్వారా విద్యార్థులకు అవకాశాలు దొరుకుతాయి, మన ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కదా. అందువల్ల గ్రూప్ 2 పోస్టులు పెంచితే బాగుంటది. ఓకే ఓకే, అంటే మరి ప్రభుత్వం పెంచుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా? అంటే ఉందా, ఆశ ఉందా? గవర్నమెంట్ పెంచుతాననే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మేము. మరి చూడాలి గవర్నమెంట్ ఏం చేస్తుంది. ఒకవేళ పెంచకపోతే ఉద్యోగానికి సిద్ధమవుతారా? అంటే ముందు అంటే ప్రభుత్వం డిమాండ్ చేసేట్టుగా స్థాయికి పెంచకపోతే డిమాండ్ చేస్తాము. విద్యార్థులైన డిమాండ్ చేస్తాము. ఖచ్చితంగా పెంచాలని మేము కోరుకుంటున్నాము. యూనివర్సిటీ విద్యార్థులుగా అన్ని జిల్లాల ఇదే పరిస్థితి ఉండొచ్చా? అంటే అందరు విద్యార్థులు ఇదే కోరుకుంటున్నారా, లేకపోతే చోట కూడా విద్యార్థులు ఇదే కోరుకుంటున్నారు? అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు కూడా గ్రూప్ 2 పోస్టులు పెంచితే బాగుంటది. కొన్ని పోస్టులతో కాకుండా, ఒక 700-800 పోస్టులతో కాకుండా ఒక 1500-2000 వరకు పెంచితే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు ప్రతి విద్యార్థి. కొంతమంది డిఎస్సి వాళ్ళు కూడా ఇంతకుముందు మాట్లాడుతూ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎగ్జామ్ అయిపోతుంది, ఆ తర్వాత గ్రూప్ 2 పోస్టులు పెంచి డేట్ కూడా పెంచితే మాకు కూడా మంచి అవకాశం అన్నట్టు వాళ్ళు కూడా అంటున్నారు. డిఎస్సి వాళ్ళకు కూడా డిఎస్సి అయిపోయిన తర్వాత గ్రూప్ 2 ఉంది కాబట్టి పోస్టులు యాడ్ చేసి ఒక 2-3 మంత్స్, ఒక డిసెంబర్ వరకు లేకుండా నవంబర్, డిసెంబర్లో పెడితే బాగుంటుంది. డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా డిఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత కొంతమంది గ్రూప్ 2కి ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి నవంబర్లో గ్రూప్ 3 ఉంది, దాన్ని మళ్ళీ జనవరికి పెట్టేసి అదే నవంబర్ డేట్కు గ్రూప్ 2 పెట్టేస్తే అయిపోతుంది కదా. అట్లనే ఏం లేదు, సేమ్ డిసెంబర్ లో గ్రూప్ 2-3 పెట్టినా నడుస్తుంది అనమాట. సేమ్ సిలబస్ కదా, రెండు ఒకసారి పెట్టినా ఏం కదా అన్నట్టు. సేమ్ సిలబస్ కదా, గ్రూప్ 2 చదివితే మాక్సిమం గ్రూప్ 3 ప్రిపేర్ అయినట్టే. సో డిసెంబర్ లో 2 పెట్టేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం. ఓకే రైట్. అంటే ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల అభిప్రాయం. ఇది ఖచ్చితంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. కాస్త సమయం కూడా ఇస్తే బాగుంటుంది. కొంతమంది డిఎస్సి వాళ్ళకు, దాంతోపాటు మిగతా వాళ్ళకు ఆ విధంగా బాగుంటుంది. ఎందుకంటే దగ్గరకు వచ్చిపోతుంది కొంతమందికి. అలాంటి వాళ్ళకు మెరిట్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో లక్ కలిసి రాక అలాంటి విద్యార్థులకు వీళ్ళకి అవకాశం కలుగుతుంది. అంటే పోస్టు పెరగడంతో ఏదో ఒక పోస్ట్ వచ్చేట నాకు అవకాశం ఉంటుంది. అలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు, ఉస్మాన్ యూనివర్సిటీ చదువుతున్న విద్యార్థులు, నిరుద్యోగులు.